బీటెక్ లో జాయిన్ అయ్యాక అందరూ రాసే ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే. కానీ ఈ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది అసలు ఎందుకు రాస్తున్నారో 90% స్టూడెంట్స్ కి అసలు తెలియదు. సో ఈ రీల్ లో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది అసలు ఎందుకు రాస్తున్నామో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రీల్ ని మాత్రం లాస్ట్ వరకు చూడు. ఫస్ట్ మనం ఈ కోడ్ ని రన్ చేద్దాం. రన్ చేస్తే ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి. అసలు ఎర్రర్ ఏంట్రా అంటే నువ్వు ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఏదో రాసావు కానీ దాన్ని డిఫైన్ చేయలేదు. అర్జెంట్ గా దాన్ని వెళ్ళి డిఫైన్ చేయని కంపైలర్ మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అని మీనింగ్. ఈ హెడర్ ఫైల్ అనేది ఒక డిక్షనరీ లాగా అనమాట. అంటే మనం ఈ సి లాంగ్వేజ్ లో ఎక్కువగా యూజ్ చేసే ఫంక్షన్స్ లైక్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఈ ఫంక్షన్స్ అన్ని ఆల్రెడీ డిఫైన్ చేసి ఒక ఫైల్ లో స్టోర్ చేసి ఉన్నాయి. వాటినే మనం డైరెక్ట్ గా మన ప్రోగ్రామ్ లోకి ఇంక్లూడ్ చేసుకుని ఆ ఫంక్షన్స్ అన్నిటిని మళ్ళీ డిఫైన్ చేయకుండా డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నాం. ఈ ఫంక్షన్స్ నే మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ ప్రీడిఫైన్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. సో ఇది మా stdio.h అంటే ఏం లేదు, ఇది ఒక ఫైల్ లాగా అనుకో. ఇప్పుడు ఈ ఫైల్ లోనే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టేశారు. ఇప్పుడు ఆ ఫైల్ నే మన ప్రోగ్రామ్ లోకి ఇంక్లూడ్ చేసుకుని యూజ్ చేసుకుంటున్నాం. అంతే సింపుల్. ఈ క్వశ్చన్ నిన్న వైవాలో గానీ ఆర్ మిడ్ ఎగ్జామ్స్ లో కానీ ఎక్కువగా అడుగుతారు. ఈ ఎక్స్ప్లెనేషన్ చెప్పే సరిపోద్ది. నీకు ఒకవేళ ఈ సి లాంగ్వేజ్ రిసోర్సెస్ కావాలంటే మన పేజ్ బయోలో పెడతా, ఒకసారి చెక్ చేయి. లేకపోతే సి అని కామెంట్ చేసినా నేనే మీకు పంపిస్తాను. అండ్ ఈ రీల్ నీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి ఖచ్చితంగా ఈ రీల్ ని షేర్ చేసి మన పేజ్ ని ఫాలో అయిపో. నెక్స్ట్ రీల్ లో మళ్ళీ కలుగుతాం.